చిన్న క్లారిఫికేషన్, పేరు చెప్పను, అడ్రస్ చెప్పను. నేను లోతు గురించి మాట్లాడతాను. వాళ్ళు ఇద్దరు కూతురు చేసిన తప్పని బైబిల్లో ఆ వాక్యం ఉందా తప్పేనండి. అది ఉందా? తప్పు తప్పనుందా? చెప్పేదండి. తప్పనుందా? చెప్పండి సార్. అరే తప్పు కాబట్టే తన స్వాస్థ్య భాగంలో లేకుండా కొట్టేసారండి. వాళ్ళు శపించబడినటువంటి జనాంగం అయిపోయారండి. శపించబడిన వాళ్ళు. తప్పని లేదు కదా. ఏమండి తప్పని లేదు. నేను చెప్పేది మీరు ఎందుకు కొట్టేశాడు బయటికి? పరిశుద్ధం అంటే ఎందుకు వీళ్ళు కలుపుకోలేదు? ఎందుకు కలుపుకోలేదు? దానికి కారణం మీరు చెప్పండి. అలాంటిప్పుడు కలుపుకోకపోవడం కంటే తప్పని చెప్పడం బెస్ట్ కదా అంటున్నా. ఎందుకు కలుపుకోలేదు? ఇలాంటి 100 బొక్కలు ఉన్నాయండి బైబిల్. చెప్తున్నాను, 100 లక్ష ఉన్నాయి. అర్థమైతే దయచేసి నేను ఒక స్పెషల్ రిక్వెస్ట్ మీకు, 2 లక్షలు దయచేసి మహాభారతాన్ని చదవండి, మా రామాయణాన్ని చదవండి. నన్ను సరౌండ్ చేసి మాట్లాడుతున్నారు. ఇక్కడ మన ఇద్దరమే ఉన్నాం. మన ఇద్దరి మధ్యలో మీరు వినాలి కదా. సందర్భం చెప్పను, ప్లేస్ చెప్పను, పేరు చెప్పను, కాలేజ్ అవి ఏం చెప్పనండి. కానీ మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. మీరు ఇలాంటి చాలా బట్టి వచ్చారు. లేదు సార్, ఇది నిజమా కాదో, మీకు జర్నలిస్ట్ కాబట్టి, మీరు ఇంటెలిజెన్స్ జర్నలిస్ట్ కాబట్టి మీరు చాలా ఇంటెలిజెన్స్ లో బాగా పనిచేస్తుంది. మీరు సార్ మీరు కనబడినంత స్ట్రాంగ్ ఉన్నారు సార్, మీరు మామూలు అనుకున్నాను. నేను తప్పుపడ్డాను. చెప్పేదానంటే, ఒక లేడీస్ కాలేజ్ అండి, లేడీస్ హాస్టల్. ఆ లేడీస్ హాస్టల్లో ఒక గేట్ మేనో యవనస్తుడు, ఒక 25-26 ఇయర్స్ సెక్యూరిటీ గార్డ్. ఆ సెక్యూరిటీ గార్డ్కి డ్రింక్లో మత్తు కలిపండి ఇచ్చారు. అందులో అమ్మాయిలు ఎవరో ఇచ్చి 2-3 అమ్మాయిలు ఆ వ్యక్తితో తప్పు చేశారండి, పాపం చేశారండి. ఈ వ్యక్తి తర్వాత తెలుసుకొని కంప్లైంట్ ఇచ్చారండి. విన్నారండి ఎప్పుడన్నా న్యూస్ ఛానల్లో? అడగండి. ఇప్పుడు ఎవరు తప్పు సార్? అది ఎవరిదండి? ఆ వ్యక్తి అయితే కంప్లైంట్ ఇస్తాడా సార్? సార్ ఎవరో చేసిన దానికి ఆ వ్యక్తిని అనకండి సార్. నిజంగా ఇన్సిడెంట్ తప్పనైతే మీరు ఒప్పుకుంటారా? అక్షరాలు తప్పని ఎక్కడ ఉంది? బైబిల్లో ఉంది. తప్పు కాబట్టే దేవుడి యొక్క స్వాస్థ్యంలో భాగం. పని ఎందుకు మెన్షన్ చేయలేదు సార్? సార్ తప్పు చేసిన వాడు లేపేసినోడు ఉన్నాడు సార్. దేవుడు బైబిల్ తెచ్చిరా మీ దగ్గర? సార్ బైబిల్కి ఒక దండం సార్. దయచేసి ఒకసారి మా రామాయణం చదవండి. వాల్మీకి రాసినటువంటి గొప్ప గొప్ప వ్యాసం అది. అవి చదవండి, పురాణాలు చదవండి, ఇతిహాసాలు చదవండి, వేదాలు చదువుకోండి, పొద్దున్నే లేచి సూర్య నమస్కారాలు చేయండి. మీ ఆరోగ్యం ఎంత బాగుంటది. పొద్దున్నే లేచి గాయత్రి మంత్రాలు చదవండి. మా ఎండి గారికి బాగా వచ్చి చదువుతాడు ఆయన. గాయత్రి మంత్రాలు చదవండి, అంటే వైష్ణవి మంత్రాలు చదవండి. మీ గ్రంథాలంటే గౌరవిస్తున్నాను సార్, గౌరవిస్తున్నా. బంధువులు హైందువులు ఉన్నారు, వాళ్ళ ఫెస్టివల్ మధ్యలో ఒక మాట అన్నారు, గుర్తుందా? ఆ రాధా మనోహర్ దాస్ మమ్మల్ని గొర్రెలని అంటాడా అంటే ఆయన అన్నది కరెక్ట్ అని నేను ఇప్పుడు అనుకుంటున్నా. ఎందుకో చెప్పాలా? ఎందుకో చెప్తా అయినండి. చర్చిల ముందు ఆదివారాలు కోళ్లు కోయడం ఏందండి? ఏ యేసుక్రీస్తు చెప్పిండు మీకు? ఏ మరియమ్మ అయిపోయిన టాపిక్ మళ్ళీ రేస్ చేస్తున్నారు. అట్లాగా సార్, మీరు గ్రంథాలు చేయకూడదు. మీరు నిజాల్లోకి రండి అంటున్నా. అలా చేయకూడదు, నిజాల్లోకి రండి అంటున్నా. మీరు కోట్ వేసుకున్నారని చెప్పి నా కోట్ లేదా మిమ్మల్ని కాపీ పేస్ట్ చేసిన అనుకో, అరే ఏమని వేసుకుంటాను, ఉపేంద్ర వేసుకుని వీడు అంతా వాడిని చూసి వీడు నేర్చుకున్నాడు అంట. కాబట్టి మా గ్రంథాలలో మేము కోళ్లు కోస్తున్నాం కాబట్టి, మేము కొబ్బరికాయలు కొడుతున్నాం కాబట్టి మీరు చర్చిల ముందు అట్లా చేయాలని కాదు. ఒక సంస్కృతి సాంప్రదాయాలు లేవు, ఒక చట్టబద్ధత లేవు. మీరు ఏం చేయాలో తెలియక హైందత్వం ఎలా ఉంది, లేదంటే క్రిస్టియానిటీ ఎలా ఉంది, ముస్లిమ్స్ ఎలా ఉన్నారు, అందులో సగం ఇందులో సగం తీసుకొని సగం సగంలో బతకకండి. ఒరిజినాలిటీలోకి రండి. మీలో ఉన్న జిరాక్స్ ని తొలగియండి, కలర్ జిరాక్స్ లోకి రండి అంటున్నాను. నేను అదే అంటున్నా మిమ్మల్ని. ఏమని? మీకు ఒరిజినాలిటీ ఇంకా తెలియట్లేదని. బైబిల్ ఒరిజినాలిటీ తెలియాలంటే దాన్ని బాగా పిండేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ఒరిజినాలిటీ నేర్పిస్తారు. మాలో ఒరిజినాలిటీ ఏందో ఉదాహరణకు మీకు ఒకటి చెప్పాలా? ఎంత తాగుబోతాయినా 24 గంటల్లో 24 లీటర్లు తాగే తాగుబోతాయినా కూడా రేపు పొద్దున తిరుపతికి పోతున్నా అంటే పరిశుద్ధంగా వెళ్తాడు ఆయన. ఆ రోజు మటన్ తినడు, నాన్ వెజ్ తీసుకోడు. ఇదే పాస్టర్లకు ఎంతమంది మంది వేసుకొని వస్తున్నారండి? ఇదే పాస్టర్లలో ఎంతమంది గొడవలు పెట్టుకుంటున్నారు? వాడు అంటాడు హోమ్ థున్ టచ్ అంటాడు. 2 స్వామాలు వేసిన నా ఫ్రెండ్స్ లో కూడా ఉన్నారు సార్. మేము ఇదే మా సమ్మక్క సారక్క గద్దెల ముందు ఉండి మేము ఒక యాటపోతును కానీ లేదంటే ఒక కోడిని తీసుకపోతే అక్కడ జల్దా ఇచ్చి మినిమం అక్కడ మొక్కితే మా కోళ్ళు జల్దా ఇస్తాయండి. మీకు ఎవరండి ఇచ్చేది? మీరు చెప్పి అలాంటి సంస్కృతి సాంప్రదాయాలు మీలో ఎక్కడ ఉన్నాయి చెప్పండి. నేను గౌరవిస్తున్నాను. మాకు పూనకాలు వస్తాయండి. ఇదే అమీర్పేట ఎల్లమ్మ టెంపుల్ పోతే పూనకాలు రేపు ఏం జరుగుతుందో చెప్తారు. మీ జీసస్ నైట్ కల్లోకి వచ్చి చెప్తాడా, మాట్లాడతాడు? పూనకాలు మీకు వస్తాయండి. మీరు ఎప్పుడు కూడా ఆయనలో పరవశలో అయిపోయి ఉంటామండి. ఎప్పుడు అలానే ఉంటారు. అంటే మీరు వ్యక్తిగత సంసారాలు చేసేటప్పుడు దేవుడే చేపిస్తాడు. ప్రభులోనే ఆనందిస్తాం సార్. సార్ మీరు అలా మాట్లాడితే నిజంగానే గొర్రెలు లెక్క కనిపిస్తుంది. అనుకోండి సార్, మమ్మల్ని గొర్రెలు కాకపోతే చేమలు అనుకోండి, బొజ్జింకలు అనుకోండి, కాదు సార్ తప్పలు అనుకోండి. మనిషి అనేటోడు సైంటిఫిక్ గా కానీ లేదంటే మమ్మల్ని అనుకున్నా మిమ్మల్ని మేమేం అనం. ఎందుకు అనొద్దన్నాడు దేవుడు? అనొద్దన్నాడా? మరి పాస్ రాజయ్య బాబా కూడా మీ కూడా కదా? ఆయన మనిషి కాదండి. మరి మనిషి కాదా? అందుకే కదండి చిక్కులు. పాస్ రాజయ్య బాబా అనే మనిషి కాదా సార్? సార్ పైన మాత్రమే దేవుని యొక్క ముసుగు పైన గుండాయిజం చేసుకుంటా, రౌడీజం చేసుకుంటా,
అమాయకులైన ప్రజల్ని పీడిస్తుంది మీ పాస్టర్లు, మీ క్రిస్టియన్లు అని చెప్పి, చర్చిలు అని చెప్పి. ఎట్లా వస్తాయి సార్ మీకు? ఎట్లా వస్తాయి మీకు అన్ని ఆస్తులు? మీరు ఒక పాస్టర్ ఉంటే మీ విలేజ్ లో 10 చర్చిలు కట్టిస్తారు, 10 ఎకరాలలో 10 చర్చిలు కట్టిస్తారు, అక్కడ ఒక శిలువ విగ్రహం పెడతారు. విగ్రహారాధననే మీ బైబిల్లో లేదు అని అంటే, దేవుడు ఉంటాడు, నెత్తి చుట్టూ ఒక ముళ్ళ కంపు ఉంటుంది, ఒక 2 చెద్దరు ఉంటుంది, 2 రొగ్గు ఉంటుంది. అదా దేవుని ఆకారం ఏందండి? దేవుని ఆకారం యాజ్ పర్ యువర్ బైబిల్ దేవుని ఆకారం. సార్ అజయ్ బాబు గారు మీ దేవుల్ని అంటున్నందుకు దేవుని ఆకారం ఏందంటున్నాను సార్. దేవతలు దేవుని ఆకారం చెప్పండి, ఒక క్లారిఫికేషన్ ఇచ్చాను. దేవుని ఆకారం ఏందో అజయ్ బాబు గారు అలా అనడం తప్పేనండి. దేవుని ఆకారం చెప్పండి సార్. అజయ్ బాబు సంగతి పక్కన పెట్టండి సార్, దేవుని ఆకారం ఏందో చెప్పండి మీరు. ఆయన అలాగ అనడం వల్ల మా దేవుడు ఏదో అనమన్నాడేమో అని మీకు అనిపించదు. మరి ఇప్పుడు బైబిల్ గురించి డిస్కస్ చేయడానికి ఎవరైనా ఒకటి అన్నప్పుడు రాధా మనోహర్ దాస్ గారితో డిస్కస్ చేయడానికి నేను చెప్పేది వినండి. ఇప్పుడు మీతో సంసారం చేసావు, వ్యభిచారం చేసినప్పుడు యెహోవా దేవుడు ఎందుకు శిక్ష, సొదొమ గొమొర్రా నగరాన్ని తగలబెట్టినప్పుడు ఆయన మరి ఇది చేసిన తప్పని యెహోవా దృష్టికి ఎందుకు తప్పని చెప్పలేదు సార్? మీరు గోపి గారండి? నా పేరు గోపి గారండి. ఏమండి గోపి గారు, మీరు చాలా సార్లు చాలా క్వశ్చన్లు వేశారు కదండి. అవన్నీ కాదు సార్, ఇప్పుడు కాదండి, మీరు వేసిన క్వశ్చన్లు అన్నిటికీ కూడా కౌంటర్ వీడియోస్ కాదు, కౌంటర్ వీడియోస్ ఒక 50 చేశానండి గోపి గారు. ఒక 50 చేశాను. మెల్లగా మాట్లాడుకోండి, ఇబ్బంది ఏం లేదు, సబ్జెక్ట్ మాట్లాడండి. అలా కాదండి, మీరు చేసిన వాటికి సార్ నేను ఒక 50 చేశానండి. మీరు వేసిన ప్రతి ప్రశ్నకి ఒక 50 కౌంటర్ వీడియోస్ చేశాను. ఆయన మాట్లాడండి, ఆయన క్వశ్చన్ ఏందో అడిగిన తర్వాత చెప్పండి. లోతు చేసేయడని మీరు రుజువుపరిస్తే నేను బైబిల్ వదిలేస్తాను. కాదు ఒక నిమిషం మీకు నేను క్లారిఫికేషన్ ఇస్తాను. నేను క్లారిఫికేషన్ ఇస్తాను, అందుకే అంటున్నానండి. ఏమండి మీరు క్లారిఫికేషన్ ఇస్తాను సార్. లోతు కూతుర్లతో వ్యభిచారం చేసినట్టుగా మీరు రెఫరెన్స్ చూపిస్తే నేను బైబిల్ వదిలేస్తాను సార్. మీరు ఎంత గట్టిగా మాట్లాడగలరో అంతకంటే గట్టిగా మాట్లాడతాను సార్ నేను. కాదండి, లోతు పాపం చేసినట్టుగా, లోతు తప్పు చేసినట్టుగా సార్ ఒక నిమిషం మీరు ఒక రిఫరెన్స్ చూపించండి, బైబిల్ వదిలేస్తాను. చెప్పండి. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ఆది కాండము 19:36 అలాగే లోతు యొక్క 2 కుమార్తెలు తండ్రి వల్ల గర్భవతులు అయ్యారు. నా ప్రశ్న మయండి ఉపేంద్ర గారి మధ్యలో రాక నా ప్రశ్న కంప్లీట్ అయిందని మాట్లాడండి. నేను అడిగే ప్రశ్న ఏంటంటే అండి, లోతు తన 2 కూతురు గర్భవతి చేసినప్పుడు వాళ్ళు గర్భవతులుగా ఉన్నప్పుడు లోతు చూడలేదా అండి? ఏమి నీ గర్భం సరే ఒక నిమిషం అండి. ఓకేనండి, అక్కడతో సరిపోయింది కదండి. ఇప్పుడు లోతు నీతి మంత్రులు 1 పేతురులో రాసింది. ఎలా నీతి మంత్రి అయితే వాళ్ళు కడుపులు వేసుకుని ఆయన ముందర తిరుగుతూ 9వ నెల గర్భవతి 8వ నెల పిల్లల్ని కన్నప్పుడు ఎవరే మీ కడుపు చేసిన లోతు ఎందుకు అడగలేదు? నేను ఒకటే అడుగుతున్నానండి. ఏంటి కాదు అన్ని పాయింట్లకి మీరు మీ క్వశ్చన్లు అన్నిటికి బోల్డ్ వీడియోస్ చేశాను సార్. మీతో నేను డిస్కస్ చేయనండి, కానీ మీరు అడిగి మీరు ఒకే ఒక మాట మీద మాట్లాడండి సార్. సార్ భయం పడితే మీ వీడియోస్ మీ క్వశ్చన్లకి కానీ కౌంటర్ వీడియోస్ చేయను. మీరు చెప్పింది మీరు చెప్పారు కదా, మీరు చెప్పినప్పుడు నేను చెప్పింది మీరు వినాలి కదా. నేను చెప్పింది మీరు వినాలి కదండి గోపి గారు, నేను చెప్పింది మీరు వినాలి కదండి. మీరు ఇప్పుడు మీరు చెప్పేసి మీరు వాదిచ్చేస్తారు, వినరు మీరు. లోతు నేను ఒకటి అడుగుతున్నాను, లోతు కూతుర్లకి గర్భం తెచ్చాడు అనేది ఒక రెఫరెన్స్ చూపించండి అంటే మీరు ఏమన్నారంటే లోతు తండ్రి వల్ల కూతురు గర్భవతులు అయ్యారు. అయ్యో ఇప్పుడు వాళ్ళు అయితే నేను మాట్లాడతాను మీరు ఒక నిమిషం మాట్లాడకుండా ఉంటారా? నేను మాట్లాడతాను మీరు ఇలా వాదిచ్చేసి మీరు హీరో అయిపోదాం అనుకోకండి. మరి నేను చెప్పేది వినాలి కదా, ఆయన కొంచెం వినండి. నేను చెప్పేది వినండి ఒకసారి, నేను చెప్పేది వినండి. మీరు ప్రశ్నలు వేస్తూనే ఉంటారేంటి, మేము చెప్పొద్దేంటి జవాబు? మీరు ఎన్ని వేస్తా అని చెప్తాను, నేను చెప్పేది మీరు వినాలి కదా. మీరు వినరు కదా. ఏమండి నేను అదే చెప్తున్నానండి, లోతు కూతుర్లకి గర్భం తెచ్చినట్టు ఒక రిఫరెన్స్ చూపించండి.
ఎట్లా వచ్చినట్టు మరి మీరు చెప్పండి. చర్చ అన్నప్పుడు ఎట్లా అది ఈయన ఎట్లా అయిందని మీరు ఏమంటాడంటే చెప్పండి సార్. లోతు ఇద్దరు కూతురికి గర్భం అవును, చేసి ఎట్లా వచ్చిందో మీరు చెప్పండి. మరి ఎట్లా వచ్చిందని మీరు చెప్పాలి కదా. ఈయన వినకపోతే నేను ఏం మాట్లాడతాను? చెప్పండి. కంప్లీట్ అవ్వలేదు. గోపి గారు నాది కంప్లీట్ అవ్వలేదు ప్రశ్న. గోపి గారు దయచేసి ఒక్క కంప్లీట్ నిమిషం అవ్వదు సార్, నీతో పెట్టుకుంటే అవ్వదు. కానీ ఒక్క నిమిషం ఉండండి సార్, ఒక్క ఇప్పుడు నిమిషం. నేను చెప్పేది ఒక నిమిషం వింటారా? ఒక సెకండ్. లోతు నేను చెప్పేది వినండి. కూతుర్లతో కావాలని ఉద్దేశపూర్వకంగా పడుకున్నట్టుగా రిఫరెన్స్ చూపించలేరు. రెండోది, లోతు వల్ల కూతుర్లు గర్భవతులు అయ్యారు. నేను చెప్పేది ఒకసారి వినండి సార్. నేను చెప్పేది వినండి సార్. మీరు అరిసే వినండి. మీరు ఇలా మాట్లాడితేనే మాట్లాడండి. అయ్యయ్యో నేను ఇస్తున్నాను కదా సమాధానం. ఇవ్వండి. నేను ఇస్తున్నప్పుడు వినకపోతే నేనేం చెప్తాను? అందుకే నేను ఎవరు పడితే వాళ్ళతో మాట్లాడండి. ఇప్పుడు లోతు కూతురికి గర్భం చేసినట్టుగా రెఫరెన్స్ చూపించమంటే లేదంటున్నారు. తండ్రి వల్ల ఇగో ఇవన్నీ టాపిక్లు డైవర్ట్ చేస్తారండి ఈయన. మీకు బాగా ఇబ్బంది అవుతున్నట్టుంది. మరి ఏంటండి అది? నేను ఇలాంటి 100 సమాధానం చెప్పేసి ఉన్నానండి. 100 చెప్పేసి ఉన్నాను. ఈయన ఒక్కసారి కానీ ఆగితే నేను ఇస్తానండి. ఆగమని నేను చెప్తానండి. ఒక్క నిమిషం ఆగమనండి సార్. గోపి గారు ఒక్క నిమిషం మీరు సైలెంట్ ఉంటే వారు విలువైన సమాధానం ఇస్తా అంటున్నారు. దయచేసి మీరు సరే ఒక రైట్ ఇదే క్వశ్చన్ మీరు సైలెంట్ గా ఉండండి, వారు ఆన్సర్ చెప్తారు. లోతు ఉద్దేశపూర్వకంగా రైట్ ఈయన ఆన్సర్ నేను అడిగింది మీరు ఆయనకి మీరు చెప్పండి. లోతు ఉద్దేశపూర్వకంగా కూతురుతో వ్యభిచారం చేసినట్టు రెఫరెన్స్ చూపించమని. ఇప్పుడు అలా అడిగితే ఆయన ఏమన్నారంటే తండ్రి వల్ల కూతుర్లు గర్భవతులు అయ్యారు అంటున్నారు. తండ్రి వల్ల కూతుర్లు గర్భవతులు అయ్యారు కాబట్టి లోతు తప్పు చేశాడు అంటున్నారండి. అది రాంగ్ అని నేను అంటున్నాను. ఇప్పుడు ఆయనకి మందు కాదండి, ఆయనకి మత్తు మాట్లాడరండి. ఏంటి ఆయన్ని మత్తు చేసిన తర్వాత పని జరిగిందా, మత్తు చేయకముందు అడగండి సార్. ఆయన ఏమంటాడంటే మత్తు చేసిన తర్వాత ఆ పని జరిగిందా లేదంటే చేయక ముందు జరిగిందా అంటాడు ఆయన. మత్తు కంటే ముందు చేసిందా పని, మత్తు తర్వాత అడగండి. లోతు కూతుర్లు కాదు, మత్తుడిని చేసిన తర్వాత తండ్రితో పాపం జరిగిందా, మత్తుడు కాకముందు తండ్రితో పాపం చేశాడా? గోపి గారు ఒక్క నిమిషం ఆయనకి స్టెబిలిటీ ఉండదు సార్.